ఎట్టా చెప్తావు అట్లాగా ఒక్క నివేదిక వచ్చింది, అది అవునా కాదని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళే చెప్తున్నారు ఆ సదరు సంస్థే. కానీ నువ్వు మాత్రం డైరెక్ట్గా జనం ముందు మాట్లాడేసావు. ఇది ఎట్లా అన్నది రైట్ చేయకుండా వీళ్ళు రైట్ చేస్తాం ప్రారంభించగానే వాళ్ళు ట్రాప్ వేసారు, ట్రాప్లో పడిపోయింది వైసీపీ. అచ్చెన్నాయుడు వచ్చేసేసి అందుకని అచ్చెన్నాయుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పి పొగిడారంటూ ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి, అక్కడ డైవర్ట్ చేయగలిగాడు అతను. ఏమని, ఆ క్రిస్టియన్ అనే పదం వాడి మీరందరు క్రిస్టియన్స్, మీరందరూ అట్లా. అలాగని జెరూసలేంకి డబ్బులు ఇవ్వడం మానేశారు, చర్చిలకి డబ్బులు ఇవ్వడం మానేశారు, పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం మానేశారు వీళ్ళు. మరి క్రిస్టియన్ అన్నప్పుడు అంటే క్రిస్టియన్స్ కి చేసే మేలేమో ఇటు పక్కన చేస్తూ, రెండో వైపున వీళ్ళని ఆ క్రిస్టియన్ అనే కాబట్టి హిందువులు అందరూ మాత్రం వాళ్ళని వ్యతిరేకించాలి, ద్వేషించాలి అనేటువంటి ఒక ఎత్తుగాడు అనమాట. అది హిందూ వ్యతిరేకంగా ముద్ర వేయడం. అది అందులో భాగంగా అక్కడ ముద్ర వేయడం కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే డైవర్ట్ అవ్వాలి. టాపిక్ చూడండి వెంటనే డైవర్ట్ అయిపోయి అసలు పాయింట్ పక్క వెళ్ళిపోయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా కూర్చున్నారు వీళ్ళంతా. దాదాపు 2 గంటల పాటు ఇష్యూ డైవర్ట్ అయిపోయింది కదా. అది అచ్చెన్నాయుడు రాజకీయ వ్యూహం. అందుకని అది అయిపోయాక నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి పయ్యావులు కేసి వీళ్ళందరూ ప్రశంసించారు. అక్కడ ఏదైనా ఇష్యూని డైవర్షన్ చేసేవాళ్ళు కొంతమందిని పెడతారు వాళ్ళు, లేదా వాళ్ళే వచ్చి తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఆ డైవర్షన్ ట్రాప్ లో పడింది ఇక్కడ. ఆ తర్వాత మాట్లాడినటువంటి వాటిలో డిఫెన్స్ చేసుకోవడం అయిపోయింది వీళ్ళది. ఫస్ట్ అఫెన్సివ్ లో వెళ్ళింది, అక్కడ దాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్